హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అది ఏమనగా, ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో 151 సీట్ల నుండి 11 సీట్లు పడిపోయిన వైసీపీ గ్రాఫ్ అని, దానికి కారణాలు ఎవరు అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం పార్టీలో ప్రతి ఒక్కరికి ఉందనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ప్రధానంగా ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ ఈ గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా కలవడం అనేది జరగలేదు. అది ఒక ప్రధానమైన కారణం. కార్యకర్తలు దాని మీద చాలా తీవ్రమైన నిరాశ, నిస్పృహతో ఉన్నారు. ఈ రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడి, వాలంటీర్లు పైన నేను, కింద వాలంటీర్లు అనే విధంగా ఆయన ఆలోచన ధోరణి ఉండటం వలన అది కూడా ఈరోజు ఓటమికి ఒక ముఖ్యమైన కారణం అని చెప్పక తప్పదు. ఎలక్షన్స్ ముందు సోషల్ ఇంజనీరింగ్ పేరుతో 80 మంది ఎమ్మెల్యేలని ఈ నియోజకవర్గాలు మార్పిడి చేయడం వల్ల నెల్లూరు నుంచి ఒంగోలు తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ పెడతాం కానీ, లేకపోతే నియోజకవర్గాలు మార్చి ఇవ్వటం వల్ల, అది కాకుండా పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని వదులుకోవటం వల్ల ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు కానీ, మాగుంటి శ్రీనివాసరెడ్డి ఒంగోలు కానీ, గుంటూరు జిల్లా నుంచి కృష్ణదేవరాయలు కానీ, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బాలశౌరి గారిని కానీ, కొలుసు పాసారథి గారిని కానీ, అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ గారిని, వీళ్ళందరినీ కూడా కర్నూలు గుమ్మనూరు జయరాములు కానీ, ఇలా ఇంపార్టెంట్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కొంతమందిని వదులుకోవటం ఆయన ఆలోచన ధోరణికి అది తప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఎక్కడో శాట పొట్టు విడుపు ఉండాలి. ఒకసారి అవసరమైతే నాయకుడు తగ్గాలి, ఒకసారి కార్యకర్త తగ్గాలి. ఇట్లా అడ్జస్ట్మెంట్ లేకుండా రాజకీయాలు ఉంటే ఇదే విధంగా ఫలితాలు వస్తాయనేది మనకు నిరూపితం అయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, పోలీసులు కానివ్వండి, అటు ఎంప్లాయీస్ కానించి పూర్తి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించారు. ఇది కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పక తప్పదు. అదేవిధంగా సామాన్య మానవులు ఒక గృహం నిర్మించుకుందామన్నా, ఒక ఇల్లు కట్టుకుందామన్నా, లేదా ఒక కాంపౌండ్ వాల్ కట్టుకుందామన్నా ఇసుక చాలా అత్యంత ఖరీదైపోయిన వస్తువుగా మారడం వలన, లారీ 40,000 రూపాయల వరకు ఇసుక ఉండటం వలన ఇసుక కొనుక్కుని కన్స్ట్రక్షన్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా కార్మికులు, టాపింగ్ పని కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వాళ్ళందరూ కూడా ఇసుక కొరత వలన చాలా కాలం పాటు పనులు లేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఇసుక చాలా ఎక్కువ రేటు ఉండటం వల్ల కూడా చాలా మంది ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది చెప్పక తప్పదు. ఇకపోతే ముఖ్యమైన అంశం లిక్కర్. రాష్ట్రంలో మందు తాగేవాళ్ళు 30% మంది ప్రజానికం ఉంటే అందులో బ్రాండెడ్ మందులు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా నిత్యం ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అది కూడా ప్రధాన కారణం అనేది పార్టీ గుర్తించాలని మనం చేస్తా ఉన్నాను. ఇకపోతే తెలుగుదేశం పార్టీ 2019 ఓటమి తర్వాత నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది నాయకులు పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద, పవన్ కళ్యాణ్ కుటుంబం పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మీద, వారి సతీమణి మీద కామెంట్లు చేయడం అనేది కూడా చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుదల పెరగటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వలన, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారని దాన్ని నిరూపణ చేయలేకపోవడం వలన, కూడా సరైన ఆధారాలు ప్రూవ్ చేయలేకపోవడం వలన తెలుగుదేశం పార్టీ కేడర్లో అమితమైన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసి దేశ విదేశాల్లో నుంచి పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి ఓట్లేయటమే కాకుండా ఆర్థిక సహాయం చేసి వారందరూ కూడా గ్రామంలో 1:10 రేషియోలో ఓట్లను పంచుకుని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు బయట నుంచి వచ్చిన కార్యకర్తలు, తెలుగుదేశం సింపథైజర్స్ బాగా పనిచేయడం వల్ల అత్యధిక మెజార్టీ, ఒక్కొక్క నియోజకవర్గం 50,000, 60,000, 25,000, 30,000 మెజార్టీలు వచ్చినట్టు. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా చాలా ఒక మనిషి ఇంటూ 10 మంది ఓటర్లని సమానంగా పనిచేసి ఈ అత్యంత విజయానికి కారణం
చంద్రబాబు నాయుడు గారి అరెస్టులు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించడము, బూతులు మాట్లాడటం, ఈ విధంగా చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉత్సాహం పెరిగి వారందరూ కూడా బరి తెగించి పనిచేశారంటే మరి ఈరోజు ఇంత విజయం తెలుగుదేశం కూటమికి ఇంత విజయం దక్కిందంటే దానికి కారణం, ప్రధానమైన కారణం ఈ విధమైన చర్యలని చెప్పక తప్పదు. ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన అంశం చెప్పక తప్పదు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టి నేను బటన్ నొక్కుతాను, మీరు నాకు ఓటేయండి, నేను బటన్ నొక్కుతాను, 130 సార్లు మీకు బటన్ నొక్కాను, మీకు అన్ని పథకాలు ఇచ్చాను, నాకు ఓటేయండి అనే విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఓటర్ కొనుగోలు ప్రక్రియ జరిగింది 5 సంవత్సరాల్లో కూడా, అని చెప్పక తప్పదు. అయితే ఇక్కడే ఎవరైతే బెనిఫిట్స్ పొందారో వారందరూ కూడా డెవలప్మెంట్ కూడా కావాలి, డెవలప్మెంట్ లేని రాష్ట్రం మాకొద్దు, రాజధాని లేని రాష్ట్రం మాకొద్దు, 3 రాజధానులు ఏంటి అనే విధానాన్ని బహిరంగంగా చెప్పలేకపోయినా వాళ్ళంతా కూడా అంతర్గతంగా చర్చించుకుని ఈ తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వానికి లబ్ధిదారులు కూడా వ్యతిరేకంగా ఓటేయడానికి కారణం ఈ 3 రాజధానుల ఇష్యూ ఒకటి కానీ, రాజధాని లేక అమరావతిని కుంటుపరచడం కానీ, పోలవరాన్ని ముందుకెళ్ళలేకుండా చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి ఇంత ఘన విజయాన్ని కూటమికి అందించాలనేది చెప్పగలరు. దానికి కారణం వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలే వల్లే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ప్రజల భావన ఏమిటంటే సంక్షేమం ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, మనం వైసీపీ వాళ్ళు ఇచ్చేదే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం ఇస్తుంది. కానీ అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడేటప్పటికి వాళ్ళు ఒక రకమైన నిస్తేజం, నిర్లప్తత వచ్చి ఇదేంటి రోడ్లు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, రేట్లు నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలు పెరిగిపోతాయి అనే అంశాల మీద కూడా చాలా మంది మహిళలు కూడా వ్యతిరేకత ఉందని చెప్పక తప్పదు. ముఖ్యమైన విషయం 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి మరణం పార్టీ అధికారంలో తీసుకొస్తానికి ఎంతగా ఉపయోగపడిందో అదే వివేకానంద రెడ్డి గారి హత్య, మరణం 2024లో వారి సతీమణి కానీ, వారి కుమార్తె కానీ, షర్మిల కానీ, విజయమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్గా వైసీపీకి ఓటు వేయద్దని చెప్పడం కూడా జగన్ కుటుంబంలో జరిగే జగన్పై ఉన్న వ్యతిరేకత, కుటుంబం కూడా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కూడా వైసీపీకి నష్టం జరిగిందనేది చెప్పక తప్పదు. ఎందుకంటే బయట వ్యక్తి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ అదే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గారు చెప్పటము, సునీత గారు చెప్పటము, ఇది కూడా చాలా తీవ్రమైన ప్రభావం పార్టీ శ్రేణుల మీద, ప్రజల్లోనూ కూడా కల్పించింది. అది 100% ఇది నిజమైన వార్తగా. ఇకపోతే ముఖ్యమైన అంశం ఎలక్షన్స్ 10 రోజులు ఉన్నాయనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం అనేది చాలా తెలివి తక్కువ నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అంతేకాకుండా పులివెందుల ప్రచారంలో ఉన్న భారతిరెడ్డి గారి నుండి భాస్కర్ రెడ్డి అనే రైతు మా ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు వేశారని నిలదీయటం రాష్ట్రం మొత్తం చర్చలో పడిపోయింది. అక్కడి నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ప్రజల్లో ఒక రకమైన భయం వచ్చింది. మా ఆస్తి కాగితాలు మీ దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర పెట్టండి, మీకు జెరాక్స్ కాపీలు ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ప్రజల్లో ఒక రకమైన భయం కలిగింది. ఆ భయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్రంగా పనిచేసి ప్రతి ఒక్కరు కసి మీద వచ్చి జగన్ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఇక వార్తల్లోకి వస్తే ప్రతి అంశాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం పుట్టినాక ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని కులాలని కవర్ చేసే విధంగా మంత్రివర్గం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఒకటి, ఒక మంత్రి కూడా లేకపోవడంతో వైసీపీలో ఉన్న కమ్మవారు కూడా చాలా వ్యతిరేకించారు. 2019 ఎలక్షన్స్లో కమ్మవారు 27% ఓటింగ్ వైసీపీ పార్టీకి వేశారనేది చెప్పక తప్పదు. అలా జరిగిన నాడు నేడు 24 వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ శాతం కమ్మవారిది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే కారణం ఒక మంత్రి కూడా లేకుండా చేయటువంటి చంద్రబాబు నాయుడు పదే కులం పేరుతో పార్టీని, కుటుంబాన్ని విమర్శించడం కూడా కమ్మ కమ్యూనిటీలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానివల్ల కూడా ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి కమ్మవారందరూ కూడా నిర్ణయించుకుని పనిచేయడం కూడా వైసీపీకి నష్టం అని చెప్పగలుగుతాం. అంతేకాకుండా
సొంత కమ్యూనిటీ రెడ్డి వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక వారు కూడా 70% ఓటింగ్ని వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా చేశారంటే రాయలసీమలో 52 సీట్లకి దగ్గర దగ్గర 7 స్థానాలు వైసీపీకి వచ్చినాయి. మిగిలిన అన్ని స్థానాలకు కూడా 45 స్థానాలు కూటమి గెలిచిందంటే దానికి ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా వ్యతిరేకించడం అనేది కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇన్ని వైఫల్యాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు అందరూ కూడా కూర్చుని సమీక్షించుకుని పార్టీకి సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టుకుని 2 సంవత్సరాల్లో మళ్ళా మున్సిపల్ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి సందిగ్ధం అవ్వాలంటే పార్టీని నిర్మాణం చేసుకోవాలంటే తప్పులు సమీక్షించుకుంటే మంచిదని చెప్పగలుగుతాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.